సినిమా అసలు మూవీ సూపర్ ఉందని. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను పుష్ప 2 ప్రీమియర్ షోకి అయితే వెళ్తున్నాను. షో వచ్చేసి 9:30 ఉంది. నాకు టికెట్స్ ఎక్కడ దొరకకపోయేసరికి దిల్సుఖ్ నగర్ లో అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నేను అరౌండ్ 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి మూవీ చూడాల్సి వస్తుంది. సో దిల్సుఖ్ నగర్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి అక్కడే బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సో మూవీకి వెళ్ళి మూవీ ఎలా ఉందనేది మొత్తం చూద్దాం మనం ఈ రోజు. సో మన బండి అయితే మన కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. మనమైతే ఇప్పుడు బండి మీద వెళ్ళిపోదాం. మా అక్కల పిల్లల నుంచి దాటేసి రావడం అంటే చాలా పెద్ద టాస్క్. బయటికి వెళ్తే వాళ్ళు వెనకాలే వచ్చేస్తారు. ఇలా ఒక రౌండ్ తిప్పుకోండి రా అని, అటు తిప్పుకోండి రా అని, ఎలాగో అలా వాళ్ళని అలా రౌండ్ తిప్పుకొని వచ్చి నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. బైక్ లో గాలి లేదే, కరెక్ట్ టైంకి పంచర్ అయింది. చివరికి మనకి ఈ బండే దిక్కు. ఈ బండి మీదనే పోదాం. పాత బండి, ఈ బండి మీద పోవాలంటే ఇక అయినట్టే ఈరోజు మనకి. సో ఫైనల్గా మా ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చేసాను. వాడు రారా అంటేనేమో గంట చేస్తుడు. సినిమా టైం అయిపోతుంది, వాడు మాత్రం ఇంకా బయటకు వస్తలేడు. అది కదా వచ్చింది ఫ్రెండ్, చిన్నగా బయటకు వచ్చిన్నాడు. నా పోతా అర్రే తొందరగా టైం అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం. వీడు రావడానికి గంట చేస్తుండు. యాక్చువల్లీ చెప్పాలంటే వీడు నా మీద అలిగిండు. ఎందుకో తెలుసా? రే ఎందుకు అలిగావు చెప్పరా. యాక్చువల్లీ ఎందుకు అలిగాడంటే, మొన్న నేను పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను కదా, వాడికి నేను చెప్పలేదని చెప్పి అల్లు అర్జున్కి బ్యాక్ సైడే కూర్చున్నాను కదా, అందుకని చెప్పి చాలా హట్ అయ్యిండు. ఒరే ఎందుకురా హట్ అవుతున్నావు, ప్రీమియర్ షోస్కి పోదాం అని చెప్పి బుక్ చేసుకొని వాడిని తీసుకొని పోతున్నాయి. ఇప్పుడు ఇక పోతున్నాం మేమైతే మూవీకి. మూవీ చూసి ఎట్లుంది అనేది మొత్తం రివ్యూ చెప్తా. మీరైతే మొత్తం ఎండ్ దాకా చూడండి. పిస్తా హౌస్లో బిర్యానీ తినిపించమంటే వాడు ఎక్కడ తీసుకొచ్చినా చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. నియర్ బై ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసుకొచ్చాను. పిస్తా హౌస్ బిర్యానీ తినిపించమంటే ఇక్కడ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తాం చూడండి. దిల్సుఖ్ నగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసుకొచ్చాను. నూడిల్స్ ఆర్డర్ చేసిండు. ఇగో నూడిల్స్. ఆడేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాడు. ఫ్రైడ్ రైస్ తింటాను లాస్ట్కి. బిర్యానీకి మేమంటేనేమో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తింటాం. సర్లే క్యారీ. సినిమా థియేటర్ అయితే పక్కనే ఉంది. ఇక ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. వాడైతే వచ్చేసాడు. ఇక పోదామారా. సో ఫైనల్గా థియేటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం 2 థియేటర్స్ అయితే ఉన్నాయి. ఒకటి 70mm అంటే, ఇంకోటి 2K. మేమైతే రాజధాని డిలక్స్ 2Kలో బుక్ చేసుకున్నాం. షోకి అయితే చాలా మంది వచ్చారు. చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు, కొంతమంది బయటే ఉన్నారు. మూవీ హడావిడి అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్ గారు మాస్క్ వేసుకొచ్చిండు. వీడికి అసలుకే వీడు బాగా ఓసిడి అన్నమాట. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంది. టికెట్ ఏదైనా చూపించగా. నార్మల్ డేస్లో అయితే ఇది 100 రూపీస్ అంట, 150. అక్కడ చూడండి, అక్కడ రాసి ఉంది 50 రూపీస్ ఉన్నదాన్ని. 100 రూపీస్ టికెట్ని 750 పెట్టుకొని వస్తున్నాం మేము. అది కూడా ప్రీమియర్ షోకి. అసలు హైలైట్ కదా. ఇంకా 1000 కూడా ఉన్నది ఇక్కడ పైన. ఏంటి బాల్కనీ వచ్చేసి 1000 రూపీస్ అంట. ఏదో ఒకటి 750 రూపీస్ బుక్ చేసుకొని అయితే మేమైతే వచ్చేసాం. సో 700 రూపీస్ ఇదే అంట. మనమైతే ఇట్లా వెళ్ళిపోతున్నాం. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం. థియేటర్ స్క్రీన్ ఇట్లా అంతా బాగానే ఉంది. సీట్లు సీట్లు వచ్చేసి C14-15 దగ్గర ఉన్నాయిరా. థియేటర్ అయితే బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ అన్నీ ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి ఒకసారి. మొత్తానికి అయితే మేము ఇద్దరం కలిసి మా సీట్లలో కూర్చున్నాం. వాడు ఇప్పుడే మాస్క్ తీసిండు. అది గగనం అని వాటర్ తాగడానికి మాస్క్ తీసాడంట. వాడు ఎంత హెల్త్ కాన్షియస్ అంటే అసలు వాడికి ఎక్కడ రోగం వచ్చేస్తుందో అని చెప్పి మాస్క్ తెచ్చుకుంటు నా కొడుకు. సినిమాలో మనోళ్ళ ఎక్సైట్మెంట్ అయితే చాలా మంది చాలా క్రేజీ ఉంది. అసలు ఒక్కొక్కరు ఎలా ఎగురుతున్నారంటే బాగా ఎగురుతున్నారు. మావాడు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి సినిమా చూడడానికి రెడీగా ఉన్నాడు. సినిమా వచ్చేసి 9:30కి అన్నారు. 9:40 అవుతున్నా కానీ ఇంకా స్టార్ట్ కాదు. ఇంకెంతసేపు రా బాబు అని వెయిట్ చేసి అలసిపోతున్నాం మేమైతే. తనకైతే మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇక హీరో ఇంట్రొడక్షన్ సీన్ అయితే రాబోతుంది.
ఫస్ట్ ఏదో షిప్ సీన్ అయితే వచ్చేసింది. సో సినిమా అయితే చూసేద్దాం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ చూసాం మేమైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్, హైలైట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఇంటర్వల్ దగ్గర అసలు ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం మనము. నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వల్ తర్వాతకి ఎలా ఉంటుందో మనం ఇక చూద్దాము. ఏమైనా కొనుక్కోరాపోరా ఆడ నుంచి ఆడ పోయి ఏమైనా కొనుక్కొద్దామంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. దీంట్లో పోయి కొనుక్కొని రమ్మంటే మా ఊరు వెళ్ళిపోతూనే ఉంటున్నాడు. కొనుక్కోరాపోరా, మీరు కొనుక్కోరమ్మంటే కొనుక్కొస్తలే అసలు. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించిందిరా? మాస్క్ తీరా. ఇంట్రొడక్షన్ సీన్ అయితే మైండ్ పోయింది అసలు. ఇంకా ఇంటర్వల్ సీన్ దగ్గర అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ సీన్. అట్లా ఉంటుంది, వేరే లెవెల్ ఉంది మొత్తము. సో నెక్స్ట్ ఇంటర్వల్ తర్వాతకి ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సినిమా అయితే అయిపోయింది. సో ఫైనల్గా సినిమా అయితే అయిపోయింది. మేము బయటకి అయితే వచ్చేస్తున్నాం. ఫైనల్గా సినిమా చూడడం అయితే మొత్తం అయిపోయింది. సో సినిమా నుంచి అయితే వచ్చేసాం. సినిమా అసలు చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎలివేషన్ సీన్స్ తోటి అల్లు అర్జున్ గారి లుక్స్ కానీ, ఆ పుష్ప 1లో ఎలాంటి యాక్టింగ్ అయితే చేశారో పుష్ప 2లో కూడా సేమ్ టు సేమ్ దించేశారు. అసలు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అసలు ఏకదమ్ ఎర్రగా తీసాడు యాక్టింగ్ తోని. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఉంటుంది బాబా ఏమైనా సీన్సా. ఇంటర్వల్ అయిపోగానే తర్వాతకే హైలైట్ సీన్ ఉంటుంది. అసలు మంచి సీన్ ఉంటుంది, అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వల్లో త్వరగా వెళ్ళిపోయి కూర్చోవడం బెటర్. ఇంకా ఇలాంటి సీన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. జాతర సాంగ్ అయితే ఎక్దమ్ హైలైట్ ఉంది. జాతర సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. జాతర సాంగ్ అయితే, జాతర ఫైట్ కూడా సూపర్ ఉంటుంది. పుష్ప అంటే తగ్గేదేలే కాదు, పుష్ప అంటే అస్సలు తగ్గేదేలే అంటే నిజంగా అస్సలు తగ్గేదేలే. ఆ రేంజ్ లో చూపించారు మూవీ మాత్రం. ఎక్దమ్ హైలైట్ మూవీ. ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళి చూసే మూవీయే. ఫ్యామిలీ వాచ్ మూవీ కంపల్సరీ. ఫ్యామిలీస్ కి బాగా కరెక్ట్ అవుతుంది మూవీ అయితే. చాలా మందికి నచ్చింది కూడా. నేను మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఇప్పుడు ప్రీమియర్ షోకి వెళ్ళిన ప్రతి ఫ్రెండ్స్ అడిగాను, ప్రతి ఒక్కరు అదే చెప్పారు, మూవీ సూపర్ ఉంది అని అంటూనే ఉన్నారు. వాళ్ళందరూ అనేది ఏందో కానీ నేను చెప్తున్నాను, పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను, మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నెగిటివ్ మాత్రం అస్సలు స్ప్రెడ్ చేయకండి, నెగిటివ్స్ మాత్రం నమ్మకండి. సినిమాలో కొన్ని కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అక్కడక్కడ కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నా కానీ ఆ సీన్స్ చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగుంటాయి అంటే అసలు ఏం తీసాడరా బాబు సుకుమార్ అన్న అని చెప్పి అనుకుంటారు. అట్లున్నది సీన్స్ మాత్రం మస్తున్నాయి సీన్స్. ఇలాంటి సీన్లు వచ్చాడు ఉన్నాయి సినిమాలో. లాస్ట్ 30 minutes సూపర్ ఉంటది మూవీ. ఆ బీజిఎం కి ఆ సీన్స్ మాత్రం ఏకదం పిచ్చెక్కిపోతుంది. అసలు సూపర్ సీన్స్. ఇలాంటి సీన్ ఏ సినిమాలో ఉండదు. లాస్ట్ 30 minutes ఒక పీక్ కి తీసుకెళ్లిపోతుంది మూవీని. ఏకదం హైలైట్ మూవీ. మీరు కంపల్సరీ చూడాల్సిందే, ఎవ్వరు మిస్ కాకండి. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.